మెకానిక్ రాకీస్ ఇండస్ట్రీ హిట్. దీంతో పోల్చుకుంటే మెకానిక్ రాకీస్ ఇండస్ట్రీ హిట్. ఆ రేంజ్లో ఉంది సినిమా. ఓకే అన్న, ఇలాంటి సినిమాలు ఉంటే నువ్వే ప్రొజెక్టర్లు వేసుకొని చూసుకో తప్ప జనాలు మీకు వదలకు. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత చేసినావా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఇంట్రో. లైలా సినిమా ఎంత రోతగా ఉందంటే అది స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా రోతే రోత. ఫస్ట్ స్టోరీ, వై స్టోరీ, అసలు ఏ స్టోరీ అది? అసలు ఈ సినిమాలో ఏం జరుగుతుందో తెలియదు, సినిమా అసలు ఎందుకు జరుగుతుందో తెలియదు. అరే సినిమా లెంత్ 2 hours 15 minutes అంతే అనుకుంటా, దగ్గర దగ్గర అంతే ఉంది. ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి అరే ఇది 1 hour అయిపోయింది. ఫస్ట్ అవర్ అయిపోయేసరికి 1 hour ఇంతలా లాగేందిరా అనిపించింది నాకు. ఎడ్ల బండిలో పోతున్నట్టుంది, స్పీడ్ గా 40 అవతల ఫ్లైట్ క్యాచ్ చేయాలి. 1 hour ఇంత లాగ్. ఇంతమ్మా గ్రీన్ స్క్రీన్ వాడకం ఏంటో, ఆ ఫ్లాష్ ఏంటో, వై ఎందుకన్నా రేసిజం చూపిస్తాడు అన్న ఇందులో. అప్పట్లో ఫెయిర్ అండ్ లవ్లీ యాలలో చూసేది, ఇట్లా బ్లాక్ ఉన్న ఫెయిర్ అండ్ లవ్లీ వాడు కొద్ది ఇదైంది కదా, దాని అమ్మ మొగుడిది. ఈ బేబీలో కూడా ఉంటుంది అదే, దానికి అమ్మ మొగుడు కదా, అమ్మ డాడీ, ఫాదర్, గ్రాండ్ ఫాదర్. ఇది ఒక్క సీన్ కూడా నవ్వుతుందేమో స్క్రీన్ మీద ఇలా చూసా, లిటరల్లీ ఇలాగే చూసా. వస్తుంది వెళ్తుంది అంత జరుగుతుంది, ఒక్క చోట కూడా నవ్వురాదు, నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చిందంటే దీని అమ్మ జీవితం ఇంకా ఇవే చేస్తున్నారు ఏంట్రా, ఇది కామెడీ అంటారేంట్రా, నాకే నవ్వు వచ్చింది. అమ్మ బాబోయ్, హీరోయిన్ ఉంటుంది వాడకం మామూలు కాదు. సరే ఏ సినిమా, ఏ సర్టిఫికేట్ సినిమా అయినా కూడా అంత రోత, మరీ రోత. అరే ఒక మోడల్ ఫైట్ ఉంటుంది అందులో, సిద్దిపేట మోడల్, ఈ మోడల్, ఆ మోడల్ అనుకుంటే హైదరాబాద్ మడాల్స్ అంటారు చూసిన, వాళ్ళందరూ వస్తారు ఫైట్ చేస్తారు, వాళ్ళతో ఫైట్ ఉంటుంది. చెత్త మనుషులు, చెత్త బతుకులు, మామూలు క్రింజ్ కాదు. నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మరీ పోయినా. మరీ ఇక ఏంద్రా ఇది అన్న దాంట్లోకి వచ్చేసినాం మనం. ఎంత దరిద్రంగా ఉంటుందంటే స్టార్టింగ్ నుంచి ఎటో పోతుంది ఏంట్రా ఇది, సంబంధం లేకుండా వీడొస్తాడు వాడొస్తాడు, హీరో ఫైట్. ఎందుకు ఆ ఫైట్లు ఇట్లా ఒకటేసారి ఇట్లా మస్కరాస్ అని వస్తాడు, వైబ్ ఎందుకు అది? హీరో పేరేంటి అందులో? అసలు హీరో పేరేంటి? సోను. యా సోను గుర్తొచ్చింది. సోను ఏంటిది? సోను మాడాల్ అంటారు. ఓకే, సోను మాడాల్ పక్క పెట్టు. ఓకే, అందులో లేడీ గెటప్ ఎత్తారు. లేడీ పేరేంటి? లైలా. ఇప్పుడు సోను, లైలా, మరి వై మాస్కదాస్కి ఎందుకు? అది ఎందుకు మధ్యలో వచ్చిన ప్రతిసారి మాస్కదాస్ అన్నా? అందులో బీజియంలు ఇక్కడికెళ్ళో లేపేసినట్టుంటే బీజియంలు అండి. ఫస్ట్ ఊరితే కూడా బాగానే కొట్టావు కదన్నా. అందులో వాడిపోయిన బీజియంలన్నీ వేసేసి ఇందులో వేసేసినట్టున్నాడు. సర్లే వీడికి ఇదే ఎక్కువ అని కొట్టినట్టున్నాడు ఏమో మనది. ఏదో దరిద్రమైన జోకులు అంటే అమ్మ జీవితం. ఇక జబర్దస్త్లు కూడా వస్తున్నాయి కదా అని ఇక సినిమాలలో పెడితే పెద్ద ఏమున్నది అని పెట్టేసినట్టున్నారు. అసలు స్టోరీ లేదు. అసలు నీకు స్టోరీ చెప్దాం అనుకున్నా, స్టోరీ లేదు అందులో. ఏం చెప్పాలి ఇంకేమైనా ఉన్నాయా? ఓటీటీలో కూడా చూడండి. చూసిన ఓటీటీలో స్పీడ్ పెట్టుకొని చూడండి, 1.5, 2 అలాంటి 2 పెట్టి అసలు స్కిప్ చేసిన పెద్ద ప్రాబ్లం లేదు. మొత్తం స్కిప్ కొట్టేయండి, అసలు సినిమాని స్కిప్ కొట్టేయండి. ఈ విశ్వకర్ణ గురించి ఏం చెప్తా వద్దు చాలు. ఈ మాస్కదాస్ కానీ టైటిల్ తీసేస్తే తప్ప మనోడి సినిమాలు బాగుండదు. మెకానిక్ రాకీస్ ఇండస్ట్రీ హిట్. దీంతో పోల్చుకుంటే మెకానిక్ రాకీస్ ఇండస్ట్రీ హిట్. ఆ రేంజ్లో ఉంది సినిమా. ఓకే అన్న, ఇలాంటి సినిమాలు ఉంటే నువ్వే ప్రొజెక్టర్లు వేసుకొని చూసుకో తప్ప జనాలు మీకు వదలకు.
మళ్ళీ ఏదైనా క్రింజ్ కంటెంట్ దొరికితే మళ్ళీ చేద్దాం. ఓకే.